ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం రంజుగా మారుతుందా? బీజేపీని టచ్ చేయాలంటే వైఎస్ జగన్ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ ఓటు వేయడం వెనుక చక్రం తిప్పింది ఎవరు? జగన్ మద్దతును సోము వీర్రాజు ఎందుకు అభినందించారు? జగన్ షర్మిల మధ్య వారసత్వ వార్. వైఎస్ వారసుడు తన కొడుకేనని షర్మిల ప్రకటన. గతంలో నందమూరి ఫ్యామిలీ మధ్య వారసత్వం వార్. కీచులాటను సహించని ప్రజలు. షర్మిలతో జగన్ గొడవ, వైసీపీకే నష్టం. వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య వారసత్వ పోరు తెరమీదకి వచ్చింది. వైఎస్ వారసత్వం తమదేనని, తమ కుమారుడే వైఎస్ కు అసలు సిసల రాజకీయ వారసుడని షర్మిల ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు వ్యాపారాలు చేసినా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినా తాను వైఎస్ వారసుడిగానే ప్రజలకు చేరువవుతున్నట్టు జగన్ చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలపై అన్నా చెల్లి ఎలా ఉన్నా, ఎన్ని వాదనలు చేసుకున్నా చివరకు వారసత్వం తేల్చాల్సింది మాత్రం ప్రజలే. ప్రజలు నమ్మి ఒప్పుకొని ఆశీర్వదిస్తేనే వైఎస్ వారసత్వం ఎవరికనేది దక్కుతుంది. అయితే ఈ విషయంలో పరస్పరం కీచులాడుకుంటే, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని రోడ్డెక్కితే చివరికి ఇద్దరిని కూడా ప్రజలు పక్కన పెట్టే అవకాశం ఉంది. అన్న నందమూరి వారసుడిని నేనే అంటూ అప్పట్లో హరికృష్ణ వచ్చారు. అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఇదే సమయంలో అసలు సిసలు వారసత్వం నాదే అంటే లక్ష్మీ పార్వతి ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ అంటూ ఆమె మరో పార్టీ పెట్టారు. ఈ ఇద్దరి కీచులాటలను ప్రజలు సహించలేకపోయారు. ఫలితంగా అసలు సిసలు టీడీపీ చంద్రబాబుదేనని తేల్చేశారు. ఫలితంగా హరికృష్ణ, లక్ష్మీ పార్వతులు ఇద్దరు పార్టీలను ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిణామాలే తెరమీదకు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రజలు కీచులాటలను సహించరు కూడా. 2019 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీలు కీచులాడుకున్నారు. ఎవరికి వారు రాజకీయాలు చేసుకున్నారు. ఫలితంగా ప్రజలు ఈ మూడు పార్టీలను పక్కన పెట్టారు. అదే 2024 వచ్చేసరికి మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు రావడంతో నెత్తిన పెట్టుకున్నారు. సో దీనిని బట్టి ఏపీ ప్రజల నాడి కీచులాటలకు, వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వదన్న విషయం స్పష్టం అవుతూనే ఉంది. అయితే ఈ విషయాన్ని అటు షర్మిల, ఇటు జగన్ కూడా మర్చిపోయినట్టు తెలుస్తుంది. షర్మిల కీచులాడినా, ఏం చేసినా ప్రజలు ఆమెను ఆదరించినా, ఆదరించకపోయినా ఇబ్బంది లేదు. ఎటొచ్చి జగన్ మాత్రం జాగ్రత్త పడకపోతే, కీచులాటకు దిగి యాగి చేస్తే అది ఆయనకు, వైసీపీకి కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. వేసే ప్రతి అడుగు మరింత జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.